హే గాయ్స్, వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పెసరట్టు. పెసరట్టు ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా. పెసరట్టు కోసం మనం ముందు రోజే పెసలు మరియు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ పెసలకి 1/2 గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్లో 7 నుంచి 8 వెల్లుల్లి రబ్బలు, అలానే ఒక 7-8 పచ్చిమిరపకాయలని నేను ఇందులో వేసుకుంటున్నాను. వీటితో పాటే పెసలు మరియు బియ్యాన్ని వేసి మనం మిక్సీ పట్టించుకోవాలి. పెసరట్టుకు పెసలతో పాటు బియ్యం వేయడం వలన దోశ వేసేటప్పుడు క్రిస్పీగా వస్తుంది. మనం ఎక్కువగా మినప్పప్పుతో దోశలు వేస్తుంటాం కదా, అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసలతో కూడా దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మిక్సీలోనే ఇప్పుడు మనం 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలానే అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తూ మనం దోశ బ్యాటర్ని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వాము, అలానే 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను నేను. మీకు కావాలనుకుంటే గ్రైండ్ చేసేటప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కిందకి పిండంతా ఒకేలా ఉండేలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయతో మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గంటెతో పిండి తీసుకొని మనం పెసరట్టుని వేసుకోవాలి. ఈ పెసరట్టుపై ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. నేను గ్రైండ్ చేసినప్పుడే పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేశాను. మీరు కావాలనుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ని చుట్టూ వేసుకుంటూ దోశ కాస్త కాలాక ఇక్కడ చూపిస్తున్న విధంగా మెల్లగా మరోవైపుకు తిప్పుకోవాలి. దోశపిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కానీ మరీ చిక్కగా కానీ ఉంటే దోశలు అనేవి సరిగ్గా రావు, అతుక్కుంటాయి. రెండో వైపు కూడా కాస్త వేగాక దోశని మనం తీసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచేస్తే దోశ అనేది మరీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇలానే మిగతా దోశలన్నిటినీ మనం వేసుకోవాలి. పెసలను రోజు తినడం వలన షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉండడమే కాకుండా మన బోన్స్కి కావాల్సినంత కాల్షియంని కూడా అందిస్తుంది. అలానే ఇందులో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెషర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ని అందించే పెసలను తినకుండా ఎలా ఉండగలం? అందుకే అప్పుడప్పుడు ఇలా దోశలు వేసుకుంటూ తింటే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలా పెసల్ని రోజు తినడం వలన ఆరోగ్యమే కాకుండా అందం కూడా పెరుగుతుందంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజమే. దీనికి కారణం ఇందులో ఎక్కువగా కాపర్ అలానే విటమిన్ సి ఉండడం. విటమిన్ సి మరియు కాపర్ చర్మం ముడతలు పడకుండా ఉండడానికి కాపాడుతుంది. అలాగే యాంటీ ఏజెంట్గా కూడా పనిచేస్తాయి. మన పెసరట్లు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ వీటిని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మన హెల్దీ అండ్ టేస్టీ దోశ రెడీ. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.